మన సమస్యలన్నింటికీ అనగా ఆధ్యాత్మిక, సాంఘిక, రాజకీయ సమస్యలన్నిటికీ పరిష్కారము బైబిల్ గ్రంథంలో ఉంది. బైబిలు ఎన్నడూ పాతిగిలదు. ప్రజలందరిలో క్రీస్తు ప్రభువై ఉన్నట్లుగా గ్రంథములన్నిటిలో బైబిల్ గ్రంథరాజ్యమై ఉంది. బైబిలు దేవుని గ్రంథం మాత్రమే కాదు, కానీ గ్రంథములకే దేవుడు. కీర్తనకారుడు 119వ కీర్తన 54లో, యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను అంటున్నాడు. యుగాంతం సమీపించే కొలది ఆత్మీయ యుద్ధాలు తీవ్రతరమగును. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధం గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. దేవుని వాక్యమను ఆత్మఖడ్గము ఒక్కటే క్రైస్తవుని అంబుల పొదిలో పోరాడు ఆయుధం. దేవుని ప్రజలు ఆయన వాక్యాన్ని సందేహించినట్లు చేయుటయే పూర్వం నుండి సాతానుడు ఎడతెగక చేయు ప్రయత్నం. జ్ఞానం అభివృద్ధి నందు కొలది మనుషులకు సాతానుడు శాస్త్ర సాంకేతిక జ్ఞానాన్ని ఉపయోగించి బైబిల్ నందు మనుషులకుండు సాధారణమైన విశ్వాసాన్ని పాడు చేయగలుగుచున్నాడు. బైబిలు శాస్త్రీయ గ్రంథం కాదు, కానీ నిజమైన శాస్త్రీయ జ్ఞానం బైబిల్తో ఏకీభవిస్తుంది. మనుష్యుడు కల్పించు సిద్ధాంతాలు వచ్చును పోవును, కానీ దైవవాక్యం నిత్యము నిలుచును. ఇంతకు పూర్వం జీవితం సరళముగా ఉన్నప్పుడు అరుదుగా వినపడే పదం ఆందోళన. ఇప్పుడు ప్రతి చోట యవ్వనస్తులు, పెద్దవారు ఈ ఆందోళనతోనే సతమతమగుచున్నారు. నిమ్మళమైన మనశ్శాంతి దేవుని వాక్యం వలననే లభించును. దేవుని వాక్యం సత్యమైనది, మాన్యమైనది, న్యాయమైనది, పవిత్రమైనది, రమ్యమైనది, ఖ్యాతిగలది. మన హృదయాలను దేవుని వాక్యంతో నింపుకొనిన ఎడల దేవుని శాంతి మరియు శాంతికరుడైన దేవుడు మనకు లభ్యమగును. జీవితంలో ప్రతి స్థితి యందును సమస్యలు, చింతలు కోకొల్లలుగా వచ్చిపడుచున్నవి. సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను మారక మునిపే దినములు భయంకరంగా, అతి భయంకరంగా మారిపోచున్నవి. మన జబ్బులన్నింటికీ కాలగర్భంలో పరీక్షకు నిలిచియుండు సరైన మందును కీర్తనకారుడు సూచించుచున్నాడు. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. వరదలు వచ్చును, సుడిగాలులు వీచును, చలింపచేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తం ప్రభువు ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేయుచున్నాడు. మన జీవితం మరియు పని దేవుని వాక్యమను బండ మీద కట్టబడని ఎడల వాటి పాటు గొప్పది అగును. వరద వలె అబద్ధములతో నిండిన సిద్ధాంతములను ఆ సర్పము భూమి మీద కుమ్మరించుచున్నాడు. దేవుని వాక్యం మరియు ప్రార్థన వలననే మనము దీనిని సమర్థవంతంగా ఎదుర్కోగలం. జనులు హితబోధను సహింపక సత్యమునకు బదులు కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చియున్నది. మనము దేవుని వాక్యమును పాటిస్తూ ప్రకటిస్తూ ఉండవలెను. ఎడ్విన్ హోడర్ అనే భక్తుడు ఈ విధంగా అన్నాడు: ఓ దేవా, నేను నీ వాక్యమును ప్రేమింతును. నేను దానిలో దాగియున్న ధననిధులను వెదుకుదును. వాక్యములోని సుగంధ పరిమళములను ఆఘ్రాణింతును. దాని యందున్న వెలుగులో సాగిపోదును.